రైతు సోదరులందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే సంతోషించదగ్గ విషయం, మన ప్రకృతి సాగుకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఏపీసీఎన్ఎఫ్కు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అవార్డు అనేది వచ్చింది. సో ఇది మన ఏపీసీఎన్ఎఫ్కి అందజేసిన వాళ్ళు స్వీడన్ సంస్థ అన్నమాట. సో ఒకసారి దాని గురించి ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అదే ఏపీసీఎన్ఎఫ్కు. ఏపీసీఎన్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, అంటే ప్రకృతి వ్యవసాయం. దీనికి ఈ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్కు ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026లో దక్కింది అని మనకి ఈరోజు ఆర్టికల్లో కూడా ప్రచురించడం జరిగింది. మీరు చూస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా దీన్ని భావించవచ్చు. ఈ అవార్డుని స్వీడన్కు చెందినటువంటి కట్ బెర్గ్ ఫోర్స్ ఫౌండేషన్ వాళ్ళు అందజేస్తారు. జూన్ 2వ తేదీన స్వీడన్లో బస్టాడ్లో జరిగినటువంటి కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఆర్వైఎస్ఎస్ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి విజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ గారు ఈ అవార్డుని తీసుకోవడం జరిగిందనమాట. సో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 నామినేషన్లు రాగా అందులో ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందనమాట. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం చాలా సంతోషించదగినటువంటి విషయము. అవార్డు కింద ఏపీసీఎన్ఎఫ్కు $1.5 మిలియన్ల సుమారు 14 కోట్లు అందజేశారు. సో ఇది రైతు సోదరులతో నేనెందుకు పంచుకుంటున్నానంటే, ఈ అవార్డు రావడానికి కారణం రైతు సోదరులు చేపట్టినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలే. సో గవర్నమెంట్ వాళ్ళు ఎంత ప్రోత్సహించినప్పటికీ రైతుల్లో చైతన్యం వచ్చి రైతులు ఈ విషయాలని అర్థం చేసుకొని వాళ్ళు చేయడం ప్రారంభిస్తే ఇలా ఉంటుంది. సో మిగతా రైతు సోదరులందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం రసాయన ఎరువులను కానీ పైపాటుగా పురుగు మందులను కానీ చాలా విరివిగా, అంటే అవసరానికి మించి వాడుతూ ఉన్నాము. దీనివల్ల పర్యావరణం కానీ, గాలి కానీ, నీరు కానీ కాలుష్యమైపోతుంది. దీనిని ఆహారంగా తీసుకున్నటువంటి హ్యూమన్ బీయింగ్స్, అంటే ప్రతి ఒక్కరూ, సో పండించిన రైతే కాదు, తిన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాలకు ఇబ్బంది జరుగుతుంది. అలాగే పశువులు కూడా, ఈ మేత తిన్నటువంటి పశువులకి ఇబ్బంది జరుగుతుంది. పర్యావరణం అనేది చాలా కాలుష్యం అయిపోతూ కూడా ఉందన్నమాట. సో దీనివల్ల ప్రతి రైతు సోదరుడు కూడా ఆలోచించాలి. రసాయనాల జోలికి వెళ్ళొద్దు అని కంప్లీట్గా నేను చెప్పట్లేదు. అవసరం మేరకే రసాయనాలు వాడుకోవాలి. అంటే అవసరం ఎలా తెలుస్తుంది? మీ పొలంలో మీ పంటకి పండించడానికి బలం ఎంతో, దాని పుష్టిదనం ఎంతో, మన భూమి ఆరోగ్యం ఎంతో తెలుసుకుంటే మనం వేయబోయే పంటకి ఎంత మనం ఎరువులు వాడుకోవాలి అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎరువులు వాడుకోవడం వలన ఒకటి, రైతు సోదరులకి ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఆదాయం రావడం లేదు, వ్యవసాయం గిట్టుబాటుగా లేదు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి విషయం, అవునా? సో మన చేతుల్లో లేని విషయాలు గురించి కాకుండా మన చేతుల్లో ఉన్నవి ఖర్చు తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి ఖర్చులో అంటే, మనం వేసేటువంటి అడుగు మందులు అవసరానికి మించి వాడుతున్నాము. సో మందులు వేయడం అనేది, అడుగు మందులు ఏ మందు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడు ఏ సమయంలో వేయాలి అని ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనమేదో చాలా మంది రైతు సోదరులు ఎరువులు వేయాలి ఒక పంటకి, వరే తీసుకున్నాము. సో ఏవైనా కానీ మందులు ఒక 10 బస్తాలు యూరియా, ఫాస్ఫేటు, సింగిల్ సూపర్
ఎస్ఎస్పి, డిఏపి ఇలా కలిపి వేసేస్తారనమాట. కానీ పంటకి ప్రధానమైనటువంటి మూలకాలు నత్రజని, భాస్వరము, పొటాషియం. ఓకే, వీటిని తగు మోతాదులో అందించాలి. సమయం కూడా ఏ సమయంలో ఏ ఎరువును ఎంత పాటు వేయాలి అనేది కూడా మనం ఆ సమయానికి వేస్తే మాత్రమే దిగుబడులు అనుకున్నటువంటి విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఖర్చును మనము తగ్గించుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా పురుగు మందుల్ని కూడా అవసరానికి మించి, సో మనం వారానికి 2 సార్లు స్ప్రే చేయాలి ఏ పంటకైనా సరే అని రైతులు మందులు తీసుకొని ఒకటికి అవసరమైతే 4 స్ప్రే చేస్తూ ఉన్నారనమాట. సో ఇలాంటివి మనము అరికట్టాల్సిన, తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, మనం గాలి, నీరు, వాతావరణము, జనాల ఆరోగ్యము కాలుష్యం అయిపోతుంది. రెండోది ఆలోచిస్తే మన పర్సనల్గా స్వార్థంగా ఆలోచించిన రైతుకు ఖర్చు ఎక్కువ అనేది అవుతుందన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈరోజు చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కు ఈ అవార్డు రావడం అనేది ప్రకృతి వ్యవసాయంలో చాలా చాలా గర్వించదగినటువంటి, సంతోషించదగినటువంటి విషయము. ఇక మనకి ఫైనల్కి చేరిన కాన్షియస్ కిచెన్ అమెరికా, నోపామ్ ఇంగ్రీడియంట్స్ నెదర్లాండ్స్ వాళ్ళు, సవన్నా ఇన్స్టిట్యూట్ అమెరికాకు చెందినటువంటి వాళ్ళు $150,000 సుమారు 1.4 కోట్ల చొప్పున అందించారు. వీళ్ళందరూ కూడా మనకి అవార్డు కింద డాలర్లు ఇవ్వడం జరిగింది. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ఈ డబ్బులన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్షిప్ కోర్సులు, తర్వాత రైతు శాస్త్రవేత్తలతో ఆ డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ RYSS తెలిపిందనమాట. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది అని వీళ్ళు చెప్పుకొచ్చారు ఇక్కడ. సో ఇంకా ఏపీలో ఉన్నటువంటి 18 లక్షల రైతు కుటుంబాలు, 7 లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైనటువంటి 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం అని విజయ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఏపీసీఎన్ఎఫ్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్లో మహిళా రైతులు వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా 1 ఎకరా, 1.5 ఎకరా, 2 ఎకరాలు తీసుకొని అద్భుతంగా 1.5 ఎకరాలోనే సంవత్సరం ఆదాయం 2 లక్షల వరకు తీసుకున్నటువంటి మహిళలు చాలామంది మనకు చుట్టుపక్కల దగ్గరలోనే, మీకే తెలుసు రైతు సోదరులకు, మీ ఊర్లలోనే ఉన్నారనమాట. ఓకే, సో వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ఇలాంటి విత్తనాలన్నీ కూడా 4-5 రకాలు, 6-7 రకాలు చొప్పున సాళ్ళల్లో వేసుకొని, సో ఒకదాని తర్వాత ఒకటి ఇయర్ లాంగ్ పంట తీసుకుంటూనే ఉన్నారనమాట. ఓకే, సో దాంతో సంవత్సరం పొడవునా కూడా మహిళా రైతులకు ఆదాయం తీస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల కిందట ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది అని ఇక్కడ ఆర్టికల్లో ఇచ్చారు. సో స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేయడం జరిగింది. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు రావడంలో వీరు కీలక పాత్ర పోషించారు అని కూడా మనకి ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్, CRPలు అంటారు వీళ్ళని. సో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవల్ని ఈ ఏపీసీఎన్ఎఫ్ పథకం ద్వారా అందిస్తూ ఉన్నారు వాళ్ళ సేవల్ని. రాష్ట్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, KFW బ్యాంక్, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారాలు కూడా దీనికి అందిస్తున్నాయి అని మనకు వివరించడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఇక్కడ గ్రామీణ మహిళల కృషికి ఫలితం ఇది. ఈ అవార్డు రాష్ట్రం, దేశానికి గర్వకారణం. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి ప్రపంచ స్థాయిలో దక్కిన గుర్తింపు ఇది. అవును కదా.
సో ప్రపంచ స్థాయిలో మనకు దక్కినటువంటి గుర్తింపు అన్నమాట ఇది. సో ప్రతి ఒక్కరూ ఏపీసీఎన్ఎఫ్లో పనిచేస్తున్నటువంటి సిఆర్పీలు కానీ స్టాఫ్ అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. రైతు సోదరులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాను నేను కూడా. ఓకే, సో మిగతా రైతులందరూ కూడా ఒకసారి ఆలోచించి మీకు పెట్టుబడులు తగ్గించుకోండి, రసాయన మందుల్ని తగ్గించుకోండి. దీనికి బదులుగా మీరు మన భూమిలో ఆర్గానిక్ కర్బన శాతాన్ని అంటే సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వర్మి కంపోస్ట్ కానీ, ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ, గ్రీన్ మెన్యూరింగ్ అంటే పచ్చి రొట్టె ఎరువులను కూడా మనం వేసుకోవడం వల్ల ఇవంతా కూడా మనకు సాధికారం అవుతుంది. తర్వాత ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు పిఎండీస్ అంటే ప్రీ మాన్సూన్ సోయింగ్స్ అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఏంటి అంటే మనం పంటలు హార్వెస్ట్ అయిన తర్వాత నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను. పొలాన్ని ఖాళీగా ఉండకుండా పచ్చని మొక్కలతో ఆచ్ఛాదన అంటే కప్పబడి ఉంచాలి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడము లేదా ఆర్గానిక్ కర్బనము బయటికి వెళ్ళిపోవడము జరుగుతూ ఉంది, ఇంకొక రూపంలోకి మారిపోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ సిఆర్పీలు వీళ్ళు చిన్న కషాయాలు కానీ విత్తనాలు కానీ అందించే షాపులను కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ పిఎండీస్ కింద ఒక 30 రకాల విత్తనాలని ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇలా ప్రతి ఒక్క విత్తనము అందులో పొందుపరచడం జరిగింది. సో వాటిని మనం చల్లుకోవడం వల్ల అవి పూతకొచ్చిన దశలో 45 రోజులకి దున్నేస్తే మనకి చాలా ఆర్గానిక్ కర్బనము ప్లస్ నత్రజని భూమిలో జరుగుతుంది. నెక్స్ట్ మీరు వేయబోయేటువంటి పంటకి అది సత్తువును అనేది ఇస్తుందన్నమాట. దీనివల్ల యూరియాని చాలా డ్రాస్టిక్గా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, సో మరొకసారి ఈ అవార్డు తీసుకున్నటువంటి మన ఏపీసీఎన్ఎఫ్ కానీ గవర్నమెంట్కి కానీ రైతు సోదరులందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇది మన స్టేట్కి రావడం మనకు గర్వకారణం అని మరొకసారి చెప్పకైతే తప్పదన్నమాట. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు ప్రతిరోజు క్యాంపైనింగ్స్ జరుగుతున్నాయి. ఎరువుల్ని తగ్గించండి, యూరియాని ఆల్టర్నేటివ్ చూసుకోండి. సో ఇంకా యూరియా నానో ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపండి అని పదే పదే వ్యవసాయ శాఖ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. కొంచెం విని ఆలకించండి. ఓకేనా, మీ ఆదాయాన్ని పెంచుకోండి, పెట్టుబడి తగ్గించుకోండి. అందరి లక్ష్యం కూడా ఇదే అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగిలిన రైతు సోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గంట సింబల్ని నొక్కండి. ఓకే, నేను పెట్టినటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.